అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము భూగోళ శాస్త్రంలోని పవనాల గురించి చర్చించుకుందాం. పవనాలు అనేక మిశ్రమాలతో కూడినటువంటి గాలి. ఇది క్షితిజ సమాంతరంగా వీస్తుంది, అలాగే ఊర్ధ్వముఖంగా వీస్తుంది. క్షితిజ సమాంతరంగా వీచే గాలిని అంటే ఇలా పవనము అంటారు. అలాగే ఇలా వీచినట్టయితే ఊర్ధ్వముఖంగా వీచినట్టయితే దాన్ని గాలి ప్రవాహము అని పిలుస్తారు. ఇలా వీచినట్టయితే దాన్ని పవనము, ఇలా వీచినట్టయితే దాన్ని గాలి ప్రవాహము. అలాగే క్షితిజ సమాంతరంగా అధోముఖంగా వీచినట్టయితే నిమజ్జనమని, లంబంగా ఊర్ధ్వముఖంగా వీచినట్టయితే సంవహనం అని కూడా పిలుస్తారు. ఇక్కడ సూత్రం చెప్పాలి, దాన్ని ఏమంటే బైస్ బ్యాలెట్. బైస్ బ్యాలెట్ బైస్ బ్యాలెట్ సూత్రం అంటే మనకి ఉత్తరార్ధగోళంలో వీచే గాలి ఎటు నుంచి వస్తుందో దానికి అభిముఖంగా కాకుండా వెనక వైపు ఉన్నట్టయితే కుడివైపు అధిక పీడనము, ఎడమవైపు అల్ప పీడనము సంభవిస్తాయి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎటు నుంచి అయితే గాలి వీస్తుందో దానికి ఎదురుగా కాకుండా వెనకబడి ఉన్నట్టయితే కుడివైపునేమో అధిక పీడనము, ఎడమ వైపునేమో అల్ప పీడనము సంభవిస్తాయి. దీన్నే బైస్ బ్యాలెట్ అని పిలుస్తారు. అలాగే ఈ పవనాలు అనేవి అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాల వైపు వేస్తాయి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ పవన వేగాన్ని కొలవడానికి పవన సూచికను ఉపయోగిస్తారు. పవన మాపకము, ఎనిమోమీటర్ లేదా బ్లూఫోర్డ్ స్కేల్. బ్లూఫోర్డ్ అని అతను కనుగొన్న ఎనిమోమీటర్, అందుకే దీన్ని బ్లూఫోర్డ్ స్కేల్ అంటారు. ఈ బ్లూఫోర్డ్ స్కేల్లో 0 నుంచి 12 అంకెలు ఉంటాయి. ఎన్ని? 0 నుంచి 12 అంటే మొత్తం 13 అంకెలు. 0 ఉన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి వాతావరణము నిశ్చలమంగా ఉన్నట్టు. అలాగే 12 అయితే 12 సూచించినట్టయితే అక్కడ ఉప్పెన సంభవించినట్లు లెక్క. ఉప్పెన గుర్తుపెట్టుకోండి. అయితే పవన సూచిక ఉపయోగిస్తారు. పవన దిశను తెలుసుకోవడానికి పవన సూచికను ఉపయోగిస్తారు. చాలా ఇంపార్టెంట్. అయితే పవనము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వీచే సందర్భంలో ప్రభావితం చేసే అంశాలు ఏమిటి అంటే, ఒకటి కొరిలియస్ ఎఫెక్ట్, 2 పీడన ప్రవణత, 3 భూమిపై ఘర్షణ బలము. ఈ కొరిలియస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? కొరిలియస్ ఎఫెక్ట్ అంటే ఏదైనా ఒక వస్తువు తన అక్షంపై తిరుగుతున్న సందర్భాల్లో మనకి అభికేంద్రము, అపకేంద్రం అన్న 2 అంశాలు మనకి కనిపిస్తుంటాయి. అభికేంద్రం అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వృత్తాకారంలో సైకిల్ మీద మనం ప్రయాణిస్తున్నట్టయితే ఇలా వంగుతాం. ఇలా వంగడాన్ని అభికేంద్ర బలం అంటారు, అభికేంద్రము. అలాగే మనకి ఒక కొండలో మజ్జిగ చిలికినట్టయితే ఆ మజ్జిగ కవ్వంతో తిప్పినప్పుడు ఈ చుట్టూ వెదజల్లుతుంది. దాన్ని అపకేంద్ర బలం అంటారు. ఈ అపకేంద్ర బలాన్ని ఉపయోగించింది ఎవరు అంటే ఈ కొరిలియస్. అపకేంద్ర బలాన్ని ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు అంటే కొరిలియస్ ఎఫెక్ట్. ఈ కొరిలియస్ ఎఫెక్ట్ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. అంటే భూమధ్య రేఖ వద్ద 0 ఉంటుంది, ధ్రువ ప్రాంతానికి వెళ్ళే అధికంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 0 డిగ్రీల అక్షాంశం వద్ద భూమధ్య రేఖ వద్ద అక్కడ శూన్యము, కొరిలియస్ ఎఫెక్ట్.
అలాగే 30 డిగ్రీల వద్ద 50% ఉంటుంది, అలాగే 60 డిగ్రీల దగ్గర 86.7% ఉంటుంది, అలాగే 90 అక్షాంశాల దగ్గర 100% ఉంటుంది. అంటే భూమధ్య రేఖ నుంచి ధ్రువాలకు పోయే కొలది పెరుగుతుంది. కొరిలేస్ ఎఫెక్ట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే పవనాలు ఎన్ని రకాలు? 4 రకాలు. ఏంటండి? 4 రకాలు. ఒకటి ప్రపంచ పవనాలు, 2 స్థానిక పవనాలు, 3 ఋతువు పవనాలు, 3 క్రమరహిత పవనాలు. 4. ఒకటి ప్రపంచ పవనాలు, 2 స్థానిక పవనాలు, 3 ఋతు పవనాలు, 4 క్రమరహిత పవనాలు. ఇప్పుడు మనం ప్రపంచ పవనాల గురించి చర్చించబోతున్నాం. ప్రపంచ పవనాలు. ప్రపంచ పవనాల గురించి చర్చిస్తాం. ఈ ప్రపంచ పవనాలు అనేవి ఇవి అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు ఇవి నిత్యం ఒకేలాగా స్థిరంగా వీస్తాయి. ఈ పవనాలన్నీ కూడా ప్రపంచ పవనాలు. వీటికి కారణం ఏమిటంటే ఉష్ణోగ్రత పీడనాన్ని బట్టి ఇవి ఒకే దిశలో ఒకే స్థిరంగా నిత్యం ప్రవహిస్తాయి కాబట్టి వీటిని ప్రపంచ పవనాలు అనిపిస్తారు. అయితే ఇందులో ఇవి 3 రకాలు. ఒకటి వ్యాపార పవనాలు, 2 పశ్చిమ పవనాలు, 3 ధ్రువ పవనాలు. ప్రపంచ పవనాలు ఎన్ని రకాలంటే 3 రకాలు. ఒకటి వ్యాపార పవనాలు, 2 పశ్చిమ పవనాలు, 3 ధ్రువ పవనాలు. ఒకటి వ్యాపార పవనాల గురించి తెలుసుకుందాం. ఇది భూమి, ఇది భూమధ్య రేఖ అంటే 0 డిగ్రీల ప్రధాన అక్షాంశము భూమధ్య రేఖ. గుర్తుపెట్టుకోండి. ఈ భూమధ్య రేఖకి ఇరువైపులా 5 డిగ్రీల అక్షాంశం నుంచి 30 డిగ్రీల అక్షాంశం మధ్య అంటే ఇలా అంటే భూమధ్య రేఖ ఉత్తరాన, భూమధ్య రేఖకి దక్షిణాన 5 నుంచి 30 అక్షాంశాల మధ్య ఈ ప్రపంచ పవనాల్లో వ్యాపార పవనాలు అనేవి విస్తరించి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉత్తరార్ధగోళంలో అంటే ఇది భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్నటువంటి ఈ అర్ధగోళాన్ని ఉత్తరార్ధగోళం అని పిలుస్తారు. భూమధ్య రేఖకి దక్షిణాన ఉన్నటువంటి గోళాన్ని దక్షిణార్ధగోళం అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఈ ఉత్తరార్ధగోళంలో అంటే ఈ పైన ఉత్తరార్ధగోళంలో ఈశాన్యం వైపు ఈశాన్యం నుంచి నైరుతికి వేస్తాయి. అంటే ఇలా గాలులు ఇలా వేస్తాయి. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈశాన్యం నుంచి నైరుతి వైపు వేస్తాయి ఉత్తరార్ధగోళంలో. అదే సమయంలో దక్షిణార్ధగోళం అంటే ఇది దక్షిణార్ధగోళంలో ఆగ్నేయము నుంచి వాయువ్య వైపు వేస్తాయి. అంటే ఇలా చాలాసార్లు వీటిలో అడుగుతున్నాడు. వ్యాపార పవనాల్లో ఉత్తరార్ధగోళంలో ఏ దిశ నుంచి ఏ దిశ వైపు వేస్తాయి? ఈశాన్యం నుంచి నైరుతి. దక్షిణార్ధగోళంలో దానికి క్వైట్ ఆపోజిట్, ఆగ్నేయం నుంచి వాయువ్యము. రివర్స్లో రాయాలి. ఇక్కడ స్థిరంగా ఉంటాయి పవనాలు, నెమ్మదిగా ఉంటాయి. ఇక్కడ పొడిగా ఉండే గాలులు ఉంటాయి. ఈ పొడిగా ఉండే గాలులు ఖండాల నుంచి వస్తాయి కాబట్టి ఇక్కడ ప్రతి ఖండంలోన పశ్చిమ ప్రాంతాల్లో ఎడారులు అలాగే మనకి వర్షాఛాయ ప్రాంతాలు ఏర్పడతాయి. ఇక్కడ అధిక బాష్పీభవనం ఉంటుంది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే వ్యాపార అభివృద్ధి ఇక్కడే ఎక్కువగా జరుగుతుంది. అలాగే సంవహన వర్షపాతం భూమధ్య రేఖ ప్రాంతం దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ సంవహన వర్షపాతాలకి ఇది కీలకమైనటువంటి పవనాలు. ఇవి వ్యాపార పవనాలు. ఓకేనా? అయితే రెండోది పశ్చిమ పవనాలు. పశ్చిమ పవనాలు లేదా ప్రతి వ్యాపార పవనాలు. ఇవి 30 నుంచి 40 నుండి 40 భూమధ్య రేఖ నుంచి 30 నుంచి 40వ అక్షాంశం వరకు. అలాగే భూమధ్య రేఖ నుంచి దక్షిణార్ధగోళంలో 30 నుంచి 40వ అక్షాంశం మధ్యన ఇవి వ్యాపించి ఉన్నాయి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ ఉత్తరార్ధగోళంలో నైరుతి నుంచి ఈశాన్యం వైపు
అంటే ఇలా నైరుతి నుంచి ఈశాన్యం వైపు ఇలా వేస్తారు. అలాగే ఇక్కడ దక్షిణార్ధగోళంలో వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపు, వాయువ్యం నుండి ఆగ్నేయం వైపు ఇలా వేస్తారు. ఇప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఫస్ట్ ఈ వ్యాపార పవనాలు గుర్తుపెట్టుకున్నట్టయితే మిగతావన్నీ దానికి అన్నిటికీ ఆపోజిట్లో ఉంటాయి కదా, ఈజీగా అర్థమవుతాయి. కాకపోతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే పశ్చిమ పవనాల్లో 40వ 50వ 60వ ఈ 3 ప్రధాన అక్షాంశాలే, ఉత్తర దక్షిణ అక్షాంశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ విపరీతమైనటువంటి గాలులు ఉవ్వెత్తులు లెగుస్తాయి, కెరటాలు, తరంగాలు. కాబట్టి ఈ 40వ అక్షాంశాన్ని ఏమని పిలుస్తారంటే గర్జించే 40లు. ఏంటంటే గర్జించే 40లు. అలాగే 50వ దాన్ని రౌద్ర 50లు. అలాగే 60వ దాన్ని వణికించే 60. ఏమంటారండి? వణికించే 60. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటది? కాకపోతే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము, ఇక్కడ కేవలం దక్షిణ అక్షాంశాలు మాత్రమే మేము చెప్పుకోవాలి. దక్షిణ అక్షాంశాల్లో మాత్రమే 40వ దక్షిణ అక్షాంశము, 40వ 50వ దక్షిణ అక్షాంశము, అలాగే 60వ దక్షిణ అక్షాంశం మాత్రమే మనకి ఇక్కడ గర్జించే 40లు, రౌద్ర 50లు, అలాగే వణికించే 60లని పిలుస్తారు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ వ్యాపార పవనాలతో పోల్చినట్టయితే స్థిరం తక్కువ, వేగం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తూర్పు భాగాన ఎడారులు ఏర్పడితే, ఫర్ ఎగ్జాంపుల్ టిబెట్. అలాగే మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉత్తరపు తీరం వైపు వర్షం కురవడానికి గల కారణం కూడాను ఈ పశ్చిమ పవనాలే. ఇక మూడోది ధ్రువ పవనాలు. ధ్రువ పవనాలు అంటే ఏమిటి? ధ్రువ పవనాలు అనేవి 60 నుంచి 80, 60 నుండి 80 ఉత్తర దక్షిణ అక్షాంశాలు అయినటువంటి 60 డిగ్రీల అక్షాంశం నుంచి 80 డిగ్రీల అక్షాంశం వరకు ఈ విస్తరించి ఉన్నాయి ధ్రువపవనాలు. ఈ దీనిలో వేగము స్థిరము రెండూ తక్కువే. ఇక్కడ తుఫాన్లు ఎక్కువగా అవకాశం ఉంటాయి. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అంటే పశ్చిమ ఉష్ణ పవనాల వల్ల ఇక్కడ తుఫాన్లు ఏర్పడతాయి. దానికి ఇంపార్టెంట్ అంటే నోరియస్టర్లు అని కూడా పిలుస్తారు. ధ్రువ ప్రాంతాలను ఏమని పిలుస్తారు? నోరియస్టర్లు. దీని పాయింట్ ఆఫ్ ది మళ్ళీ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నోరియాస్టర్లు. అలాగే స్థానిక పవనాలు. స్థానిక పవనాలు అంటే ఏమిటి? స్థానిక పవనాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్థల జల పవనాలు. ఏదైనా ఒక ప్రాంతంలో వీచే పవనాలనే స్థానిక పవనాలు పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్థల జల పవనాలు. తీర ప్రాంతంలో సముద్రం నుంచి భూభాగంకి వీస్తే జలపవనాలు, భూమి నుంచి సముద్రానికి వీసినట్టయితే వాటిని స్థల పవనాలు పిలుస్తారు. ఇక్కడ చిరుజలులే ఉంటాయి. ఈ ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు కురుస్తాయి. స్థల జల పవనాలు స్థానిక పవనాలు ఉదాహరణ. అలాగే సరస్సు సమీరాలు. సరస్సు సమీరాలు అంటే ఏంటి? సుపీరియర్ సరస్సు, విక్టోరియా సరస్సు ఉన్నాయి కదా, ఆ సరస్సు నుంచి వీచే గాలులనే సరస్సు సమీరాలు అని పిలుస్తారు. అలాగే పర్వత లోయలు. ఇవి రాత్రింబవల్లో ఉష్ణోగ్రత తేడా వల్ల ఈ పర్వత లోయ పవనాలు ఏర్పడతాయి. ఇది ఇంపార్టెంట్. ఇవి స్థానిక పవనాలు. ఋతుపవనాల గురించి మరో టాపిక్లోనే ప్రత్యేకించి చెప్దాం. అలాగే ఇక్కడ ఉష్ణ శీతల పవనాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉష్ణ శీతల పవనాలు. చినూక్ అనేది ఉష్ణ పవనము. చినూక్ హిమబక్సిని అంటారు. ఇది ఉత్తర అమెరికాలోని రాకీ పర్వతాలకు తూర్పు వైపున ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి ఒక పవనము. అలాగే ఫోన్ అనేది ఉష్ణ పవనము. ఇది ఆల్స్ పర్వతాల్లో ప్రయాణం చేస్తుంది. అలాగే నార్వెస్టర్లు, ఇవి న్యూజిలాండ్కి సంబంధించినవి. అలాగే బెర్గ్స్ సౌత్ ఆఫ్రికాలో ఇది ఉష్ణ పవనము. అలాగే మిస్ట్రాల్, ఇది ఫ్రాన్స్ స్పెయిన్లో ఉన్నటువంటి శీతల పవనాలు. అలాగే బ్రేక్ ఫిల్టర్ అనేది ఉష్ణ పవనము. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. అలాగే బోరా అనేది యుగేస్లేవియాలో ఉన్నటువంటి ఒక పవనము. అలాగే లూ అనేది
ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఉష్ణపవనము. అలాగే హార్మటన్ అనేది పశ్చిమ ఆఫ్రికా, అలాగే ఆ పక్కన ఉన్న ఘనా దేశంలో ఉన్నటువంటి ఉష్ణపవనము. అలాగే పాంపిర్ అనేది అర్జెంటీనాలో ఉన్నటువంటి శీతల పవనము. అలాగే సెవడాస్ ఇది గ్రీన్లాండ్లో ఉన్నటువంటి శీతల పవనము. బోరాన్ ఇది సైబీరియాలో ఉన్నటువంటి శీతల పవనము. కాల బైసాఖీలు పశ్చిమ బెంగాల్లో ఉన్న నార్వెస్టర్నే కాల బైసాఖీలు అని పిలుస్తారు. అలాగే అండీలు ఇది ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పవనాలు. చెర్రో బ్లోజమ్స్ ఇవి కర్ణాటకలో ఉన్నటువంటి ఇవి చిరుజల్లులు. అలాగే జూండోస్ అంటే అర్జెంటీనాలో ఉన్నటువంటి ఉష్ణ పవనాలు. అలాగే బైస్ ఫ్రాన్స్లో ఉన్నటువంటి శీతల పవనాలు. అలాగే సివాంటర్ స్పెయిన్లో ఉన్నటువంటి శీతల పవనాలు. అలాగే బ్లిజార్డ్స్ ఇవి ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి శీతల పవనాలు. అలాగే యోమా అనేది జపాన్లో ఉన్నటువంటి ఉష్ణ పవనాలు. అలాగే పుర్గా అనేది రష్యాలో ఉన్న శీతల పవనాలు. అలాగే యామరి అనేది యూరోప్లో ఉన్నటువంటి ఉష్ణ పవనాలు. అలాగే మ్యాంగో సవర్స్ ఇవి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పవనాలు. ఈ పవనాలతో పాటు మనకి ఋతుపవనాల గురించి, అలాగే అనిశ్చితమైనటువంటి ఋతుపవనాలతో పాటు మనకి 4వ రకమైనటువంటి అనిశ్చితమైనటువంటి పవనాల గురించి మరో టాపిక్ మనము చెప్తున్నాం. క్రమరహితమైనటువంటి పవనాలు ఆ రెండు కలిపి ఒక టాపిక్లో చెప్తున్నాం. చాలా క్లిష్టమైనటువంటి ఇవి అంశాలు, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ఉష్ణ పవనాలు ఏవి, అలాగే శీతల పవనాలు ఏవి, అలాగే పశ్చిమ పవనాలు ఉత్తరార్ధగోళం ఎటు నుంచి ఎటు వేస్తాయి, అలాగే వ్యాపార పవనాలు దక్షిణార్ధగోళం ఎటు నుంచి ఎటువైపు వేస్తాయి అనేది మనం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.